ఇప్పుడు యుద్ధం భూమి మీద కంటే కూడా గాల్లోనే ఎక్కువ జరుగుతోంది. సముద్రంలో కూడా జరగట్లేదు. మొన్న ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్ వార్‌లో చూసాం, లేకపోతే రష్యా, ఉక్రెయిన్ వార్‌లో చూసాం. సముద్రం మీద అతి పరిమితంగానే జరుగుతోంది. భూమి మీద అతి పరిమితంగానే జరుగుతుంది. ఎక్కువగా ఎయిర్ స్ట్రైక్సే జరుగుతాయి. ఎందుకంటే తక్కువ ప్రాణ నష్టం, ఎక్కువ ఆస్తి నష్టం మనకి జరుగుతది. అంటే దాడి చేసే వాళ్ళకి. ఇది దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నట్టు. అందుకే డ్రోన్సు ఇట్లాగా అన్‌మ్యాన్డ్ వెహికల్స్, యూఏవీలు ఇట్లాంటి వాటికి సీరియస్ కాన్సంట్రేట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనకి ఈ ఐఏఎఫ్‌కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి కావాల్సినటువంటిది R-37M ఎక్స్‌హెడ్ అల్ట్రా లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్. ఇవి సుఖోయ్ 30 ఎంకేఐలో అనుసంధానిస్తారు. ఇవి రష్యా తయారు చేస్తా ఉంటది. ఈ రష్యాతో ఇప్పుడు తాజాగా ఒప్పందం చేసుకుంటున్నారు. రష్యా వాళ్ళుకి డబ్బులిస్తే గనక 150 ఇలాంటి మిస్సైల్స్ ఎట్లాంటి ఏవైతే ఫ్లీట్ ఉంటుందో ఈ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ 12 నెలల్లో 150 చొప్పున ప్రొడ్యూస్ చేసి ఇస్తామంటున్నారు. దానికి సంబంధించినటువంటి కాగితాల మీద సంతకాలు పెట్టడానికి రంగం సిద్ధమవుతుంది. అది పుతిన్ వచ్చాక చేద్దామా, ముందే చేయడమా అన్నటువంటిది ప్లాన్ చేస్తున్నారు.